అమరావతిలో పనిచేస్తున్నామని ఉద్యోగులందరూ గర్వంగా చెప్పుకునేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అమరావతి వచ్చే ఉద్యోగులకు ఆయన వరాలు ప్రకటించారు. ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఓసారి ఇప్పుడే కొంతమంది ఫ్యామిలీస్ని తీసుకురాలేకపోవచ్చు. ఇబ్బందులు నేను అర్థం చేసుకుంటాను. నేను కూడా అందులో బాధితుడిని. ఎందుకంటే ఒకసారి అక్కడ ఉంటారు, ఆడ వ్యాపారాలు ఉంటాయి, లేకుంటే ఇంకొకటి ఉంటుంది, టకామంటమంట రాలేకపోవచ్చు, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, వారానికి 5 రోజులు సెక్రటరియట్, డైరెక్టరేట్ ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కి మాత్రం పని దినాలు వారానికి 5 రోజులే చేస్తాం. మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్ డేస్ ఉంటాయి, 5 రోజులు పనిచేస్తాం. రెండోది, మీ ఇండ్లకు ఏవైతే మీరు ఇక్కడ రెంట్కి తీసుకుంటారో అవన్నిటికీ 30% అదనంగా హెచ్ఆర్ఏ ఇస్తాం. అది కూడా అనౌన్స్ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా భవిష్యత్తులో మీకు ఇండ్లు కూడా కట్టేయాల్సిన అవసరం, ఇండ్లు కూడా రావాలి. అది మీకు కానీ గవర్నమెంట్కి కానీ రెండు అవసరం. మీతో అందరితో నేను మాట్లాడతాను. మొదటి విడతలో గవర్నమెంట్కి ఒక 5,000 ఇండ్లు కట్టడం కోసం, అది కూడా 1 yearలో పూర్తి చేయడం కోసం ఒక కార్యక్రమం తయారు చేస్తాం. సో దట్ ఒక 5,000 ఇండ్లు వస్తాయి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇండ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అవి కూడా వాళ్ళతో డిస్కస్ చేసి మొడాలిటీస్ అన్ని ఫైనలైజ్ చేస్తాం. ఈ 3 నిర్ణయాలు కూడా ఒక 5,000 ఇండ్లు వస్తాయి. వాళ్ళకి హెచ్ఆర్ఏ ఎక్కువ వస్తుంది, 5 రోజులు వారానికి వస్తుంది. దీనివల్ల వాళ్ళకు కూడా వెసులుబాటు వస్తుంది. మీ కష్టాల్లో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, పూర్తిగా అండగా ఉంటా. ఈ ఆఫీస్ ఉంది, టెక్నాలజీ ఉంది, అది కానీ మీరు పని చేసుకుంటే ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నాకు కావాల్సిన ఫైల్స్ ఎక్కడ పెండింగ్ ఉండకూడదు. రెండోది, ఎక్కడ అవినీతి జరగకూడదు. ఈ 2 జరిగితే ఇంకా మనం అన్ని ఫ్లెక్సిబిలిటీస్ మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి సుజావుగా ఆటోమేటిక్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది.